నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్ లో ఈ రోజు టాపిక్ వచ్చి యానిమేషన్ అండ్ గేమింగ్, అలాగే ఫిల్మ్ మేకింగ్ అండ్ విఎఫ్ఎక్స్ డొమైన్. వీటి మీద మనతో పాటు మాట్లాడడానికి కేఎల్ యూనివర్సిటీ నుంచి జె రాజేంద్ర కుమార్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, మనతో పాటు ఉన్నారు. ఈ కోర్సుల యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాటి వివరాలు సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, చాలా కోర్సెస్ అందుబాటులోకి వస్తున్నాయి ఈ జనరేషన్కి. సో అందులో ప్రతి ఒక్కరూ కూడా వాటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అని ఆలోచించే ప్రతి కోర్సులో కూడా జాయిన్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అలాంటిదే ఒక హాట్ లైన్లో ఉన్న కోర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? మేడం, ఇది ఇప్పుడున్న ప్రస్తుతానికి ఏది సోషల్ మీడియా ఏదైతే చూస్తున్నామో అట్లాగే ఒక బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు, అది నో మ్యాటర్ అది చిన్న షార్ట్ వీడియో అవ్వచ్చు, లేదంటే హై లెవెల్ ఆఫ్ స్కిల్డ్ మూవీ అవ్వచ్చు, అలాగే బేసిక్ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ నుంచి పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ వరకు అన్నిటికీ ఈ ప్లాట్ఫామ్ అందరికీ చాలా అందుబాటులో ఉందండి. అంటే ఒకప్పుడు మనం గేమ్స్ కానీ ఫిల్మింగ్ కానీ ఉంటే మనం వెస్టర్న్ వాళ్ళ మీద ఆధారపడవలసి వచ్చేది. ఇప్పుడు లక్కీగా మన అందరూ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోయారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 to 10 years మధ్యలో మనం అన్ని హాలీవుడ్ ధీటుగా మనకు వచ్చిన మూవీసే పెద్ద ఎగ్జాంపుల్. రీసెంట్గా వచ్చిన ఏది బాహుబలి దగ్గర నుంచి, అలాగే RRR ఏదైతే మూవీ ఉందో ఆస్కార్ విన్నర్, అట్లాగే ఈవెన్ ఫర్ బేసిక్ స్మాల్ షార్ట్ ఫిల్మ్స్ కూడా మన పిల్లలు ఆస్కార్ లెవెల్కి ఎదిగిపోయారు. కాబట్టి మనం ఎందులోనూ తీసిపోము. ఒకప్పుడు టెక్కి లేబర్గా వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి మనం ఎదిగాం. కాబట్టి మనకి అన్నిటికీ ఏ కార్నర్ టు ఈచ్ అండ్ పోస్ట్ మనం అర్థం చేసుకుంటే ప్రతి ఏరియాలో ప్రతి డొమైన్లో మనం ఆ స్కిల్ సెట్స్ మన దగ్గర వీఆర్ బీన్ సాలిడ్లీ ఎక్విప్డ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కోర్సు ఏదైతే యానిమేషన్ గేమింగ్ అని అంటున్నామో, అంటే ఇది యానిమేషన్ గేమింగ్ అనే ఒక ప్రోగ్రామ్ పేరు మేడం. కానీ ఇందులో ఏంటంటే డిజైనింగ్ ఉంటుంది, UX/UI డిజైన్ ఉంటుంది, ఇది గ్రాఫిక్ డిజైన్ నుంచి UX/UI డిజైన్, అట్లాగే ఫిల్మ్ మేకింగ్, VFX, యానిమేషన్ అండ్ అడ్వాన్స్ గేమింగ్ స్టాండర్డ్స్ కూడా మనకి వీఆర్ రెడీ విత్ దోస్ స్టాండర్డ్స్. అంటే దానికి ఇవ్వాల్సిన ట్రైనర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. కాబట్టి అంత క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ ఉన్నారు కాబట్టి మనం డేర్గా మనం ఏమంటారు కాంపిటింగ్ వరల్డ్లో మనం అడుగు పెడుతున్నాం. మన స్టూడెంట్స్ కూడా అంతే స్టాండర్డ్స్లో కూడా ప్లేస్ అయ్యారు. కాబట్టి మనం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వీటికి రన్ చేయాల్సిన ఎమ్యూనిటీస్కి, ఆ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీకి అండ్ ఏదంటారు ఆ స్టాండర్డ్ ఆఫ్ ఏమంటారు ప్రాజెక్ట్ జనరేషన్ కూడా అన్నిటికీ మనకి అందుబాటులో ఉన్నాయి. సో మనం లాస్ట్ మోర్ దాన్ 4-5 years నుంచి వీఆర్ మంచి పొజిషన్స్లో మన పిల్లలు ప్లేస్ అయ్యారు. ఇంటర్నేషనల్లో కూడా ఏది కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఏది పెద్ద కంపెనీస్లో వాటిలో మన వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు. అంటే టెలివిజన్ మీడియా నుంచి, గ్రాఫిక్ మీడియాలో నుంచి, అలాగే ఈవెన్ ఫర్ VFX అయితే ఫ్రెషర్స్ కూడా వర్క్ చేసి దాని యొక్క క్రెడిట్స్ కూడా వచ్చేసినాయి. అంటే రీసెంట్ ఇంకా బయటికి జస్ట్ వెళ్ళిన వాళ్ళు కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అన్ని ఏరియాస్లో మనం ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి దాని ఏమంటారు కేఎల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ట్రైనింగ్ అని చెప్పచ్చు. ఆల్రెడీ సార్, అంటే ఇది ఒక నాకు పర్సనల్ క్వశ్చన్. బేసిక్గా మనం ఈ VFX, యానిమేషన్, గేమింగ్ ఇవన్నీ చాలా తక్కువ మంది చేసేవాళ్ళు. ఇంతకు మునుపు వాళ్ళందరూ కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడ అంత నాలెడ్జ్ లేకనా? ఏం చెప్తారు మీరు? అంటే మేడం, మనకి తెలుసుకోవాలని జ్ఞానం అదే దాని థ్రస్ట్ ఉన్నా సరే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మన దగ్గర రిసోర్సెస్ ఉండేవి కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇప్పుడు టెలివిజన్ ప్రొడక్షన్లో ఇలాంటి స్టూడియో కావాలంటే ఇట్ గోస్ ఇంటూ 8 figure అంటే కోట్లు ఖర్చు పెట్టాలి. దాన్ని పెట్టి వాళ్ళు ఏమంటారు ఎమ్యూనిటీస్ ప్రొడ్యూస్ చేసి ఆ మేనేజ్మెంట్ అంత ఎఫర్ట్ చేయలేరు. కానీ కేఎల్ ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, అంటే మీరు టాప్ స్టూడియో ఏదంతా పెట్టుకోండి, దాన్ని కంపేర్ చేయండి కేఎల్యూ స్టాండ్స్ ఫస్ట్. ఎందుకంటే మనకి లీనియర్, నాన్ లీనియర్ కెమెరాస్ ఏవైతే మన ముందున్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేశారు టెలివిజన్ ప్రొడక్షన్కి. అట్లాగే గ్రీన్ మ్యాట్కి మేమైతే పర్మనెంట్ సెటప్ వేసాం. అంటే దాంట్లో VFX తీయచ్చు, లేదంటే గ్రీన్ మ్యాట్ టెలివిజన్ ప్రొడక్షన్ తీయచ్చు, లేదంటే చిన్న స్కిట్స్ తీయచ్చు. పిల్లలు వాళ్ళ పోర్ట్ఫోలియో పెంచుకోవడానికి దేర్ కెన్ నెరేట్ దేర్ ఓన్ స్టోరీస్ మాట అందులో. సో మీరు ఏది చేయాలన్నా రెడీగా ఉంది. ఈవెన్ వీడియో రెజ్యూమ్స్ కూడా చేసుకోవడానికి మా దగ్గర స్టూడియోస్ ఉన్నాయి.
ఓకే కంప్లీట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అండ్ వాట్ ఐ కాల్ ఇండస్ట్రీ ఫ్యాకల్టీ, ట్రైన్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఎకడమికల్ గాను ఇండస్ట్రీ ఓరియంటెడ్ గాను దే హావ్ బీన్ వెరీ సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నా నుంచి అందరూ ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ విత్ ఎకడమిక్స్ విత్ స్కాలర్ లెవెల్లో ఉన్నారు. సో రీసెర్చ్ పబ్లికేషన్స్ వేస్తున్నారు. కాబట్టి ఒక పిల్లవాడికి నేర్పించాలంటే అన్ని విధాలుగా అర్హత కలిగిన ఎన్విరాన్మెంట్ ఉంది. కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్, అంటే అది అఫోర్డ్ చేయలేరు, అలాంటి వాళ్ళందరూ అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటారు, అంటే చేతిలో డబ్బులు ఉన్న వాళ్ళే అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇక్కడ చదువుకోవాలి అనే చెప్పే ఆ నిర్ణయం అయితే చాలా బాగుంది సార్. అంటే అందరికీ అఫోర్డబుల్ గా ఉండాలి అని ప్రస్తుతానికి పరిణామాలు కూడా అంత అనుకూలంగా లేవు బయటకు వెళ్ళడానికి కొన్ని కంట్రీస్కి అయితే. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈవెన్ ఫ్యాకల్టీస్ గ్లోబల్ సర్టిఫైడ్ ఉన్నారు. అంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఇస్తున్నారో అదే చేసి దానికి అవుట్పుట్ కామ్ కూడా ఇస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మీద అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. అంటే ఏమాత్రం సీమ్లెస్గా, అంటే ఏదైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో అదే ఎక్విప్మెంట్ పెడితే కానీ వాళ్ళకి దానికి రీచ్ కారు, దే కాంట్ బ్లెండ్ ఇన్ దట్. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. మేము మా ఇది మేనేజ్మెంట్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మేము ఎప్పుడు వెరీ రెగ్యులర్ టైమింగ్స్లో మేము అప్గ్రేడ్ చేస్తాం మెషిన్స్ని. అలా అందరూ ఎఫర్ట్ చేయలేరు, బట్ మాకు ఆ అవకాశం ఉంది. అందరికి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు అది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అండ్ సరే, యానిమేషన్ అండ్ గేమింగ్ కి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి, చేయాలి అంటే ఏం చెప్తారు సార్? ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి? మేడం, కామన్ సైన్స్, అంటే కామన్ సెన్స్ అనకుండా కామన్ సైన్స్ ఏదైతే మన స్కూల్లో నేర్చుకున్న అలాగే కామన్ సెన్స్ కాదు, కామన్ సైన్స్ విత్ బేసిక్ నాలెడ్జ్, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, ఎందుకంటే అంత సాఫ్ట్వేర్ ఏదైతేనే ఇంగ్లీష్లో ఉంటుంది. అట్లాగే తెలుగు వాళ్ళు నేర్చుకోవడానికి కాదు, కానీ వాళ్ళు ఈజీగా సొంతగా చదువుకుని అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లాగే బేసిక్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ నాలెడ్జ్ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు వచ్చింది అంత టెక్నాలజీ. ఒకప్పుడు డ్రాయింగ్, పెన్సిల్ వర్క్ కానీ పెయింటింగ్ వేసేది కాదు ఇప్పుడు. దాంతోపాటుగా రియల్ వరల్డ్ సిమ్యులేషన్స్ గురించి కానీ, అంటే గ్రావిటీ అంటే ఏంటి, ఫోర్స్, ఫీల్డ్స్ ఏదైతే విఎఫ్ఎక్స్లో, అట్లాగే గేమ్ ఎన్విరాన్మెంట్లో బయోమెకానిక్స్ కానీ, అంటే మోషన్ క్యాప్చర్ డేటాని ఎలా అప్లై చేస్తాము, ఏదైతే మన రియల్ వరల్డ్లో ఈ ప్రొఫెషనల్ గేమ్స్ ఏదైతే చేస్తున్నారో ఆ స్థాయి దీటుగా మనకి రెడీగా అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి. ఫార్చునేట్గా అవన్నీ ఇట్లాంటి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్కి ఫ్రీ. స్టూడెంట్ సాఫ్ట్వేర్ కొనక్కర్లా, కొన్నిటికైతే పెద్ద పెద్ద చాలా ఎక్స్పెన్సివ్ అనుకునే ఫ్రీ. అడోబీ అవి అయితే వాళ్ళు మేమే ప్రొవైడ్ చేస్తాం పిల్లలకి ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్డ్ వర్షన్స్. అయితే పిల్లలు కాదు, మాకు ల్యాబ్స్ ఉన్నాయి, ఆ ల్యాబ్స్లో ఇన్స్టాల్ చేసి వాళ్ళు అవర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఛాలెంజింగ్ ఏంటంటే ఏ టూల్స్ కూడా వచ్చేసినాయి. ఏ టూల్స్ వీఆర్ స్టార్టెడ్, అంటే ఒక బ్యాచ్కి స్టార్ట్ చేసేసాం, వాళ్ళు మాకే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు అవుట్కమ్ కానీ ఏదైతే మన రియల్ వరల్డ్లో యూట్యూబ్లో కానీ లేదంటే మన మూవీస్ చూస్తున్నారు వాటికి దీటుగా, అంటే వాళ్ళు అంత ఫుల్ అంత చేయకపోయినా చిన్న చిన్న గ్యాగ్స్, అంటే స్టోరీస్ని దాన్ని నెరేట్ చేయించి దాన్ని యాక్షన్లో తీసుకొచ్చి, అంటే ఒక సంవత్సరం పట్టే ఒక వీడియోని వాళ్ళ క్షణాలు ఒక గంటలో చేసి చూపిస్తున్నారు. అది మాకే ఛాలెంజింగ్గా ఉంది చెప్పాలంటే. కాబట్టి వీఆర్ రెడీ ఫర్ టుమారోస్ రిక్వైర్మెంట్. అంటే సార్, ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ విఎఫ్ఎక్స్ డొమైన్, ఈ అంటే ఎలాంటి కోర్సులు నేర్పిస్తారు సార్ ఈ ప్రోగ్రామ్ లో? ఒకసారి క్లియర్ గా డీటెయిల్ గా చెప్తారు. మన ఈ ప్రోగ్రామ్ 3 years అండి. ఈ 3 years ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ 2 సెమిస్టర్స్ కింద డివైడ్ అవుతుంది. ఆడ్ సెమిస్టర్, ఈ సెమిస్టర్, అట్లాగా 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో అందరు కామన్గా నేర్చుకుంటారు, రైట్ ఫ్రమ్ బేసిక్ కంటెంట్ రైటింగ్ దగ్గర నుంచి స్టోరీ బోర్డింగ్, అంటే డ్రాయింగ్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వీళ్ళు అన్ని డొమైన్స్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత, నాకు ఈ ఏరియా అయితే బాగుంటుంది, నాకు ఈ స్పెషలైజేషన్, నాకు యానిమేషన్ అంటే ఇష్టం, లేదంటే ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం, లేదంటే విఎఫ్ఎక్స్ అంటే ఇష్టం, అట్లాగా వాళ్ళు చూస్ చేసుకుంటారు. స్పెషల్ గ్రాఫిక్ డిజైనింగ్ అందరూ చేస్తారు, దాని నుంచి కొంచెం ఎన్హాన్స్ అయిన వాళ్ళు మోషన్ గ్రాఫిక్స్కి వెళ్తారు. రైట్, మోషన్ గ్రాఫిక్స్ అనేది టెలివిజన్ ప్రతి ఏరియాలో ఉంది. మనం మీడియా ఓపెన్ చేస్తే అన్ని ఏంటి ఏ టూల్స్తోనే ఎక్కువ ఉన్నాయి. రైట్, కాబట్టి ఆ మేము ఏం చేసామంటే ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ సెమిస్టర్లో మేము ఏఐని ఇంట్రడ్యూస్ చేసేసాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈజీ అయిపోయింది. ఏంటి, డిపిక్షన్ ఎలా చేయాలి, ప్రీ ప్రొడక్షన్ ఎలా చేయాలి, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ యొక్క అవగాహన అక్కడ వచ్చేస్తుంది.
అవి వచ్చినప్పుడు వీళ్ళు యొక్క స్ట్రెంగ్స్ని బట్టి వీళ్ళు స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటారు. అక్కడ నుంచి సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు స్పెషలైజేషన్లోకి వెళ్తారు. అక్కడ 4 డీవియేషన్ టూ మెయిన్ డొమైన్స్ మాట, అంటే యానిమేషన్, గేమింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్, విఎఫ్ఎక్స్. ఈ ఏది డిజైనింగ్, యూఎక్స్తో పాటుగా. అట్లాగే థర్డ్ సెమిస్టర్లో కొంచెం స్పెషలైజేషన్స్కి వెళ్తారు, అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారు. అక్కడ నుంచి వాళ్ళు ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళకున్న ఏరియాస్లో ఏదైతే స్పెషలైజేషన్ తీసుకున్నారో ఆ ఏరియాలో స్పెషలైజేషన్స్లో వాళ్ళు మినిమం ప్రాజెక్ట్స్, బేసిక్ ప్రాజెక్ట్స్ చేస్తారు. దాని నుంచి ఇంకా ఈ బోత్ లైవ్ అండ్ సీజీని మిక్స్ చేయడానికి మేము అంటే వాళ్ళకి అలవాటు చేస్తాం. అంటే ఇలాంటి గ్రీన్ మ్యాట్ కానీ, బ్లూ మ్యాట్ కానీ, లేదంటే వర్చువల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్లో కానీ తీసుకెళ్తాం. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావాలి, కాస్ట్లీ ఏదైతే స్టూడియో స్టాండర్డ్స్ ఉన్నాయో, మంచి కెమెరాస్ ఉండాలి, లైటింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి, అవన్నీ రెడీ చేసాం. రెడీగా ఉన్నాయి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంది. అలాగే దీన్ని అవుట్పుట్ రన్ చేయడానికి, దీన్ని పోస్ట్ ప్రొడక్షన్లో వర్క్ చేయడానికి సిస్టమ్స్ రెడీగా ఉండాలి. అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి, అంటే ఆర్టీఎక్స్ అంటాం. అట్లా గేమ్ డెవలప్మెంట్ కానీ, కంటెంట్ డెవలప్మెంట్ కానీ, 3D కానీ, అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి ఇయర్ మనకి అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం, అంటే బయట రిక్వైర్మెంట్కి. అట్లాగే ఇవి నేర్పాలంటే మా సొంతదే కాకుండా ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మన బిఓఎస్ మెంబర్గా, అట్లాగే వాళ్ళు ఏవైతే అప్డేట్స్ అవుతున్నాయో దానికి అనుకూలంగా వర్క్షాప్స్ కానీ, అలాగే వీళ్ళతో సర్టిఫికేషన్స్ కానీ చేయిస్తుంటాం. ఈ థర్డ్ తర్వాత ఫోర్త్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు గ్లోబల్ సర్టిఫికేషన్ కానీ, రీజనల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ చేయిస్తాం. అంటే వీళ్ళు కంపల్సరీగా 2 స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ చేస్తే వీళ్ళు ఏంటంటే దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. సర్టిఫికేషన్ మనమేమో ఎవరైతే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేస్తున్నారో వాళ్ళు కానీ, లేదంటే ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ వస్తాయి. అటు 2 కంపల్సరీగా, లేదంటే వాళ్ళు పాస్ అవరు. కాబట్టి అట్లా పెట్టాం. దీంతో పాటుగా వీళ్ళకి ఏం చేస్తామంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ గురించి, ఏది అపార్ట్ ఫ్రమ్ ఇంటర్న్షిప్ అనేది ఒకటి మ్యాండటరీ, అది చివరిలో లాస్ట్ సెమిస్టర్లో. ఈ మధ్యలో ఏం చేస్తామంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఏదైతే ప్రొడక్షన్లో ఉన్నారో వాళ్ళకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పెడతాం. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో బాగా పర్ఫామ్ చేసే వాళ్ళు మేము పంపించాం. ఈ మధ్య మలేషియా కూడా వెళ్ళొచ్చారు పిల్లలు, రైట్ చేసి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి వాళ్ళకి ఏంటి తేడా అనుకున్నప్పుడు మనం వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి అనేది వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పారు. కాబట్టి వీఆర్ ఆన్ పార్ విత్ ది రిక్వైర్మెంట్ స్టాండర్డ్స్. అంటే ఈ యానిమేషన్ కావచ్చు, ఈ గేమింగ్ కావచ్చు, జీరో నాలెడ్జ్తో వచ్చి, అంటే ఇదొక ప్రపంచం అన్నట్టు చూస్తారు. అఫ్ కోర్స్ ఇదొక కోర్స్ అయినప్పటికీ, ఇదొక ప్రోగ్రామ్ అయినప్పటికీ, ఇదొక కొత్త ప్రపంచం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే దాంట్లోకి వెళ్తే ఏదో నేర్చుకోవాలి అన్న తపనతో ఉండేవాళ్ళు ఉంటారు. ఒక జీరో నాలెడ్జ్ స్టూడెంట్ ఈ ప్రోగ్రామ్కి వచ్చి పిక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్? మేడం, మీరు జీరో నాలెడ్జ్ అంటున్నారు కానీ లాస్ట్ 10 years నుంచి, అంటే ఒక జనరేషన్ వెనకను వెళ్తే ప్రతి ఒక్కరికి వాట్ ఈస్ కార్టూన్స్ తెలుసు, యానిమేషన్ మూవీస్ తెలుసు. బాహుబలి దగ్గర నుంచి మీరు చూడండి, దానికంటే ముందు నుంచి చూడండి. వీళ్ళు జురాసిక్ పార్క్, మా జనరేషన్ జురాసిక్ పార్క్ చెప్పాలంటే, అంటే అప్పటి నుంచి గ్రాఫిక్స్ ఉన్నాయి, రైట్. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము మూవీస్ చేసాం, రైట్. నేను కూడా ఇంటర్నేషనల్ మూవీస్కి ట్రైనర్గా ఉన్నాను, రైట్. అట్లాంటివి నేనే ఉన్నానంటే ఇంకా ఎంతమంది దానికి అవేర్నెస్ ఉంది. పల్లెటూరులో ప్రతి ఇంట్లో టీవీ ఉన్న వాళ్ళందరూ గ్రాఫిక్స్ అంటే తెలుస్తుంది మేడం. దాంట్లో కెరియర్ పాత్, ఇది ఇప్పటి నుంచి కాదు కదా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years 15 years నుంచి కెరియర్ పాత్గా ఉంది ఈ ఫీల్డ్, రైట్. అలా లేదే మనకి స్టూడియోస్ ఇవాల్వ్ అయ్యేవి కాదు, అలాగే సినిమా స్టూడియోస్ గ్రాఫిక్స్ ఏదైతే ఆడియో వీడియో ఎడిటింగ్ అవన్నీ వచ్చాయి కాదు. కాబట్టి ఇప్పుడు అన్ని డిజిటల్ అవటం వల్ల, ఇంకోటి ఏంటంటే అన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అవటం వల్ల చదువుతో పని లేదు. అంటే చదువుకోకూడదు అని చెప్పట్లా. మీ ఇంట్లో ఒక చిన్నపిల్లవాడికి ఫోన్ ఎలా ఆపరేట్ చేయడం తెలుసు, వాడికి ఇంగ్లీష్ రాదు, మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు, ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. అయితే దాంతోపాటు చదివితే ఇంకా అది ఎఫెక్టివ్. అందుకని ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో పెట్టాం, రైట్. అప్పటికి వాళ్ళకి అంటే బేసిక్ సైన్స్ తెలుస్తుంది, ఇంగ్లీష్ తెలుస్తుంది, రైట్, మాట్లాడటం తెలుస్తుంది, డెలివరీ క్వశ్చనింగ్ ఎలా అడగాలో తెలుస్తుంది. అలా రాపోయినా దానికి ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ అవసరం. ప్లేస్మెంట్కి అనేది ఎవరికైనా కొత్తే, కాబట్టి దానికి రిక్వైర్మెంట్స్కి ఏ విధంగా కావాలి, టెక్నికల్ నాలెడ్జే కాకుండా లైఫ్ స్కిల్స్ నాలెడ్జ్, అంటే ఎలా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, కార్పొరేట్ స్టాండర్డ్స్కి మనం ఏదనేది CRT అని ఉంటుంది మాకి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. దాని స్పెసిఫైగా దానికి ఎక్స్క్లూజివ్ ఏరియాలో మనం ట్రైనింగ్ ఇస్తాం.
వాళ్ళకి ప్లేస్మెంట్ ఎవరైతే ప్లేస్మెంట్ రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ, దాంట్లో వేరే లేదు. లాస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి మేము అందరికీ ఇస్తున్నాం. ఓకే. కాకపోతే ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా ఇవ్వాలి. ఎవరినోళ్ళకి కూడా ప్లేస్ అయిపోతున్నారు. దానికి ఇంకా ఏముంది ఆప్షన్? అంటే దీంట్లో వచ్చారంటే దాని ఫోకస్గా మనం నేర్చుకుంటే కానీ దానికి రీచ్ అవ్వలేమనే వాళ్ళకి అవగాహన ఉండాలి. రైట్, బాగా చేసిన వాళ్ళకి మంచి పొజిషన్స్కి వెళ్తారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మాకంటే ఎక్కువ మా స్టూడెంట్స్ బాగా ప్లేస్ అవుతున్నారు, అంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారని చెప్పాలి. స్టార్టప్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక నలుగురు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసేస్తున్నారు. వాళ్ళే సేమ్ బ్యాచ్ వాళ్ళు ఇంటర్న్షిప్ అడుగుతున్నారు, మేము ఇస్తాం ఇంటర్న్షిప్ మాకు ఇచ్చాను సార్ అని. అంటే మేము ఇది ఊహించనిది అనమాట యాక్చువల్గా. కాబట్టి ఇది రోజు రోజుకి ఇది అప్లిఫ్ట్ అవుతుంది, ఇవాల్వ్ అవుతుంది, కొత్త కాన్సెప్ట్స్ అవుతున్నాయి. ఏదైతే కోర్సు అప్లిఫ్ట్ అవుతుందో అది ఎప్పుడు మనం కూడా ఇట్స్ దాని మీద మన ఫ్యామిలీ బతకొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ సార్, రెగ్యులర్ క్లాస్ వర్క్తో పాటు స్టూడెంట్కి ఎలాంటి అడిషనల్ స్పెషలైజేషన్స్ నేర్పిస్తున్నారు? మేము అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ అకాడమిక్స్లో పాటుగా వాళ్ళకి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక షార్ట్ పీరియడ్లో వాళ్ళొక ప్రాజెక్ట్ చేయాలి. హ్యాకథాన్స్ అని ఉంటాయి మా దగ్గర. హ్యాకథాన్ అంటే 24 అవర్స్లో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అవుట్కమ్ ఇవ్వాలి. దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అంటే క్యాంపస్ అంతా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మిక్స్ చేసి వాళ్ళకి ఆ టాస్క్ ఇచ్చి ఇవాళ మధ్యాహ్నం 1 గంట ఇస్తే టార్గెట్ ఇచ్చి నెక్స్ట్ డే 1 o'clock కల్లా అవుట్పుట్ చేయాలి. అంటే వాళ్ళు 24 hours నిద్రపోరు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. ఈవెన్ బాయ్స్ గర్ల్స్ అండ్ జెండర్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, అందరు కలిసి వర్క్ చేయాల్సిందే. అంటే ఏంటి, వీళ్ళు ఏదన్నా సిచ్యువేషన్ ఇది అర్జెంటుగా డెలివర్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళకి అది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, ఎర్రర్ ఫ్రీగా చేయిస్తాం. దీనికి కావాల్సిన టీమ్ స్పెసిఫిక్గా ఉంటుంది. దానికి ఫ్యాకల్టీ పక్కనే ఉంటారు, వాళ్ళతో పాటు ఉంటారు, చేయిస్తారు. అంటే వీళ్ళు సీమ్లెస్గా ఏదైతే ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని ఈక్వల్గా బ్లెండ్ అయ్యేటట్టుగా మనకి రెడీ చేస్తారు. సో ఇందులోనే ఇంక్లూడ్ అవుతుందా సార్ ఈ కోర్స్? అది పార్ట్ ఆఫ్ ద కోర్స్ మేడం, అది పార్ట్ ఆఫ్ ద కోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా కావాలనుకోండి, ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉందో ఆ కెమెరా ఇస్తేనే వాళ్ళకి అది అర్థం అవుతుంది, డిజిటల్ కెమెరా. అట్లాగే ఏదైతే మనం గింబుల్స్ అంటామో కెమెరా, ఏది ప్రస్తుతానికి మా దగ్గర హై స్టాండర్డ్ FX3 కెమెరా ఉంది, అలాంటివి 2 ఉన్నాయి. అట్లాగే గ్రీన్ మ్యాచ్ స్టూడియో ఉంది. మీరు ఏదైతే సెటప్ చెప్తున్నానో ఫ్రాంక్గా ఇంతకంటే ఎక్కువగా ఉంది. రైట్, లైవ్ స్టూడియో ఎక్విప్మెంట్ ఉంది, మళ్ళీ బ్రాడ్కాస్టింగ్ చేయడానికి ఉంది, ఈవెన్ FM రేడియో ఉంది. అంటే మీరు కాయిన్ చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఓన్లీ దేనికి వీ హ్యావ్ టు పుట్ అవర్ మైండ్ అండ్ మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, అవుట్కమ్ తీయాలి, అంతే. అండ్ ఈ అడిషనల్ నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేస్తున్నారు సార్ స్టూడెంట్స్ వీటన్నిటితో పాటు? మేడం, మనకి ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి మనకి వాళ్ళతో వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. వాళ్ళు ఏదైతే రియల్ టైమ్ ప్రజెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళంతా ప్రాక్టీస్ చేసే మిషన్స్ కానీ ల్యాప్టాప్ కానీ లేదంటే ఎనీ AR VR సెట్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఇంకా ఇవాల్వ్ అవ్వాలా, కానీ అవి ఎట్లా వాడచ్చు, దాని మీద ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, దాని అవుట్కమ్ ఏంటి, దాని యొక్క ఉపయోగాలు అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉపయోగిస్తారు, ఇవన్నీ వాళ్ళకి లైవ్లీగా ఏదర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఈవెన్ బయట కంట్రీ నుంచి కూడా చెప్పిస్తారు. అంటే ప్రీవియస్ అల్యూమినీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది కెనడాలో ఉన్నారు, కొంతమంది ఆస్ట్రేలియా ఉన్నారు, పెద్ద పెద్ద స్టూడియోస్లో ఉన్నారు, ఇది మూవీస్ చేసే టాప్ స్టాండర్డ్ స్టూడియోస్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు సొంతగా వాళ్ళు అంటే ఈవెన్ దో వాళ్ళకి ఏమంటారు, మనకి ఆఫ్ టైం అంటే వాళ్ళకి నైట్ అవ్వచ్చు, మన పగలవచ్చు, వాళ్ళు ఆ టైం నుంచి మనకి సెషన్స్ తీసుకుంటారు, దాని అవుట్కమ్ ఎలా చేయాలో చెప్తారు, దాని ఇండస్ట్రీ పైప్ లైన్కి అనుకూలంగా ఎట్లా అర్థం అవ్వాలో కూడా చెప్తారు. సార్, ఈ ఇంటర్న్షిప్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు సార్? ఇప్పుడు ఎవరైతే వారి స్పెషలైజేషన్స్లో వాళ్ళు ట్రైన్ అయ్యారో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనర్స్కి మనకు అనుకూలమైన రియస్ట్ ప్లేస్ ఏదో బెంగళూరు ఆర్ దాని ఏమంటారు మన హైదరాబాద్, అట్లాగే ముంబై దాకా ఎలా వస్తున్నది. అంటే మనకి ఇక్కడే ఎక్కువగా ప్లేస్మెంట్స్ అయిపోతున్నాయి, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఆఫ్ డిజైనింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేస్తుంది ఇది. అట్లాగే రీసెంట్గా ఈవెన్ అమరావతిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది, వాళ్ళు కూడా కొత్తగా స్టార్ట్అప్స్ చేశారు. వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మన పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళు మూవీలో కూడా వాళ్ళకి చాయిస్ ఇచ్చారు, అంటే పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చారు, వర్క్ చేశారు. దాంట్లో వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ హైదరాబాద్లో యానిమేషన్ స్టూడియోస్ ఉన్నాయి,
అట్లా విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఉన్నాయి. దాంట్లోంచి కూడా వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్లో ఇవ్వాలో అవన్నీ ఇంటర్న్షిప్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మనకి ఎప్పుడు ఈ టెలివిజన్ మీడియా ఏదైతే ఉన్నారో వాళ్ళు అక్టోబర్లోంచే మాకు స్టార్ట్ చేస్తారు. అంటే ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మేము తీసుకుంటాం 5-6. అట్లాగా వీళ్ళకి మల్టీ డొమైన్లో వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒకళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి. కాబట్టి స్కోప్ మిస్ అవ్వడానికి లేదు, వాళ్ళు యాక్సెప్టెన్సే చేయాలి. ఒక్కొక్కళ్ళకి 4-5 ఆప్షన్స్ ఉంటుంది ప్లేస్మెంట్కి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏది బాగా అనుకూలంగా ఉందో దానికి చాయిస్ తీసుకుంటారు. ప్లేస్మెంట్స్ గురించి అంటే మీరు అన్నారు ఇంతకు ముందు అల్టిమేట్ గోల్ వచ్చి దేంట్లో అయినా ప్లేస్మెంట్స్ అని. ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ రోల్ ఎలా ఉంటుంది సార్? ఎటువంటి జాబ్ రోల్స్ ఉంటాయి సార్? ప్రతి ప్రొడక్షన్కి మేడం ప్రీ ప్రొడక్షన్లో కంటెంట్ రైటర్స్ కావాలి. వీళ్ళకి కంటెంట్ రైటింగ్ ముందు ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఒక ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మంచి మంచి టాప్ స్టూడియోస్ ఉన్నాయి ఇక్కడ, అందులో మన స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కానీ, ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కానీ, అలాగే ఏదైతే టెలివిజన్ ఛానల్స్ అట్లాగే మూవీస్లో వీడియో ఎడిటర్స్, సినిమాటోగ్రాఫర్స్ మా వాళ్ళు దేవరాజ్ మూవీకి తన అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. అంటే వెళ్ళిన వెంటనే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఇది కోట్ చేయొచ్చో లేదో. ఆఫ్ కోర్స్ సార్, మీ స్టూడెంట్స్ అట్లాంటి రోల్స్ లో ఉన్నారంటే మీకు కూడా గ్రేట్ థింగ్ కదా. కాబట్టి అట్లాగే విఎఫ్ఎక్స్ లో అంటే రిలీజ్ అయిన మూవీస్ లో కూడా మా వాళ్ళు క్రెడిట్స్ ఉన్నాయి పిల్లలవి. అంటే ఇంకా వాళ్ళు ఇంకా జస్ట్ వెళ్ళారు అంతే. అట్లాగా మీరు చూస్తున్న చాలా ఛానల్స్లో మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. అంటే మన దగ్గర ఏదైతే ఇక్కడే కాకుండా వేరే చోట చెప్తున్నాను. అట్లాగా యానిమేషన్ గేమింగ్లో ఈ చోడా భీమ్ ఏదైతే ఇట్లాంటి చిన్న చిన్న యానిమేషన్స్లో అక్కడ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తీసుకుని వచ్చి మళ్ళీ బయట వాళ్ళు సొంతగా వాళ్ళు స్టార్ట్అప్ చేసిన వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే గేమింగ్లో వాళ్ళు సొంతగా ఏదైతే ఫ్యాకల్టీ ట్రైన్ చేసిన ప్రకారంగా ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్స్, మన గేమ్ స్టాండర్డ్స్కి అనుకూలంగా వాళ్ళు అసెట్ బిల్డింగ్ చేయాలి, ప్రోగ్రామ్ కోడింగ్ చేయాలి. అంటే దీనికి నాలెడ్జ్ కూడా కావాలి, కొంత C++ రావాలి, అలాగే అంటే సాఫ్ట్వేర్ని బట్టి అట్లాగే పైథాన్ రావాలి. ఫార్చునేట్గా ఏంటంటే మన ఇండియాకి మంచి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్గా ఫ్రీ చేశారు. చేయటం వల్ల అంటే ఏంటి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్కి మాత్రమే కొన్నిటికి, వాళ్ళలో మనం కూడా ఒకళ్ళం. కాబట్టి ఈ 3 years వాళ్ళు ఫ్రీగా వర్క్ చేసుకుంటారు, ఎవ్రీ ఇయర్ రిజిస్టర్ చేసుకుని, అదొకటి అడ్వాంటేజ్. కాబట్టి ప్లేస్మెంట్స్ అడిషనల్గా వర్క్ చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు, మేము ఈ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ కావాలి మాకని. ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా వాళ్ళు ఓవర్ టైం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక నిద్రపోవడానికి భోజనాన్ని తప్పించి మిగతా వాటికి అంతా వాళ్ళు వర్క్ చేయాల్సినట్టుగా, ఎందుకు ప్రస్తుతం ఆ స్టాండర్డ్స్ లేకపోతే మనం వెళ్ళలేము. అంటే ఒక మంచి కోర్స్ వస్తుంది, క్రేజ్ ఉన్న కోర్స్ వస్తుందంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా దానికి తగ్గట్టు అవి పిక్ చేసుకుంటున్నాయి, స్టూడెంట్స్ని మంచి నైపుణ్యవంతులైన స్టూడెంట్స్ని పిక్ చేసుకుంటున్నాయి. సో స్టూడెంట్స్ ఇలాంటి కోర్సెస్ అంటే యానిమేషన్, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్, విఎఫ్ఎక్స్ వీటిలో ప్రవేశించాలి అనుకునే వాళ్ళకి KL యూనివర్సిటీ బెస్ట్ చాయిస్ అని మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటి మేడం, వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఉందా లేదా, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, స్టూడియోస్, ఈ కోర్సు తగ్గట్టుగా ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా, అవన్నీ అందుబాటులో ఉన్నాయి. దీనికి చెప్పే ట్రైనర్స్ సర్టిఫైడా అంటే క్వాలిఫైడా, అంటే మినిమమ్ మా దగ్గర ఏంటంటే పీజీ లేనిదే ఏ ఫ్యాకల్టీకి ఎంట్రన్స్ లేదు, ఏది ఆ రెస్పెక్టివ్ డొమైన్లో. దాంతోపాటు తను రీసెర్చర్ అయి ఉండాలి. రీసెర్చర్ లేకపోతే యూనివర్సిటీలో అసలు లేదు, లేదంటే ఇమీడియట్ జాయిన్ అయిన 1 yearలో తను అందులోకి రిజిస్టర్ అవ్వాలి. దాంతోపాటు పేపర్ పబ్లికేషన్స్ చేయాలి. ఇవన్నీ ట్రైనర్స్ పిల్లలు కూడా వాళ్ళతో కూడా పేపర్ పబ్లికేషన్, బుక్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రెస్పెక్టివ్ డొమైన్లో బుక్స్ రాసి రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళు మ్యాగజైన్స్ కూడా రిలీజ్ చేసినవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఫ్యాకల్టీకి కంపీటింగ్గానే ఉన్నారు. అంటే ఫ్యాకల్టీ ఆన్ ద టోస్లోనే ఉండాలి, ఎప్పుడు రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే వచ్చే టెక్నాలజీకి అనుకూలంగా వాళ్ళు అప్డేట్ అవ్వకపోతే మనకి న్యాయం చేయలేం. కాబట్టి ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. కాబట్టి ఆల్వేస్ వీఆర్ ఆన్ టోస్ అని చెప్పాలి. సార్, అంటే ఇట్లాంటి కొన్ని కోర్సెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి ముందుగా వెనకడిగేసేది చాలా ఎక్స్పెన్సివ్ ఏమో ఫీజ్ స్ట్రక్చర్ అని చాలా మంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. అంటే అఫోర్డబుల్గా ఉంటే దేనికైనా వాళ్ళు రెడీగా ఉంటారు. బట్ కొంతమంది స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఎలా ముందుకు వెళ్తుంది సార్ యూనివర్సిటీ? మీరు అన్నది బాగుంది మేడం. అయితే ఇక్కడ మా దగ్గర
వీళ్ళకి ఎవరైతే అఫోర్డబుల్ లేరు అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నారన్న వాళ్ళకి వీళ్ళకి దీని నుంచి లోన్ బ్యాంక్ నుంచి వీళ్ళకి ఎందుకంటే ల్యాప్టాప్ హై ఎండ్ ఉంటుంది, మనం వాడే ఎమ్యూనిటీస్ అయినా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎమ్యూనిటీస్ అందరికి ఈక్వలే, కాకపోతే ఈ సాఫ్ట్వేర్ కొనాల్సిన అవసరం లేదు. ఒక ల్యాప్టాప్ హై ఎండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు త్రూ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారు. అలాగే ఫీజు కూడా అట్లాగే ఇప్పిస్తారు. అంటే వాళ్ళు ఇది చేయాలి, డెఫినెట్గా నేర్చుకోవాలి, కెరీర్ నా ఇందులో డెవలప్ చేసుకున్న వాళ్ళకి మేనేజ్మెంటే దాని నుంచి ఇప్పించడం జరుగుతుంది. ఓకే, అట్లాగే మీరు అన్నట్టుగా ఫీజు ఎవరైతే బాగా చదివే వాళ్ళు ఉన్నారనుకోండి, అట్లాగే యాజ్ పర్ ద గవర్నమెంట్ స్టాండర్డ్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఈ పర్టికులర్ సెక్టర్కి ఇంత డిస్కౌంట్ ఇవ్వచ్చు, ఏది కాస్ట్ కానీ ఏదైతే చూస్తున్నారో అవన్నీ అప్లికబుల్, నామినల్గా ఉన్నాయి, వెరీ ఎంకరేజింగ్గా కూడా ఉన్నాయి. మార్క్స్ బాగున్నాయి అనుకోండి, దానికంటే ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగున్నాయి. అయితే ఎవరికైతే ఇస్తున్నామో అవి స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తే వాళ్ళు కొనసాగుతారు. అదే వీళ్ళు సరిగ్గా చదవట్లేదు అనుకోండి, వార్నింగ్ పడుతుంది. కాబట్టి అటెండెన్స్ అనేది మస్ట్ మేడం. ఇక్కడ 85% ఫర్ ఎగ్జాంపుల్ 85% మీరు అటెండెన్స్ మీరు అటెండ్ అవ్వకపోతే 50% మీరు రిక్వైర్మెంట్కి లేరని అర్థం. ఓకే, కాబట్టి ఆ ఏరియాలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మేము. డిసిప్లిన్ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ. కాబట్టి ఈ విషయంలో అన్ని మేము గ్యారంటీ ఇస్తున్నాము జాబ్ కంటే, నువ్వు దానికి కావాల్సినవన్నీ నువ్వు సరెండర్ అయ్యి వాటికి వర్క్ చేయాల్సిందే. కాబట్టి దిస్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ కేఎల్ మేడం. సో మినిమం నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ లాంగ్వేజెస్ కొన్ని తెలుసుండి 100% అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్ కేఎల్ యూనివర్సిటీ. ఇది ఒకటే కాకుండా సారీ చెప్పడం మర్చిపోయాను, ఫారెన్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన దగ్గర. అంటే మన స్టూడెంట్ ఇప్పుడు జపాన్ వెళ్ళాలనుకోండి, మనకు జపాన్ ఉంది, కొరియా ఉంది. ఓకే, అంటే ఫారెన్ వేరే కంట్రీకి వెళ్ళి మీరు అక్కడ వర్క్ చేయడానికి కొన్ని కంట్రీస్కి లోకల్ లాంగ్వేజ్ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఫస్ట్ ఒకప్పుడు ఫ్రెంచ్ నేర్పించాము, ఇప్పుడు జపాన్, జర్మనీ, కొరియా ఇవన్నీ నేర్పిస్తున్నాము. ఓకే ఓకే ఓకే. కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి దీటుగానే మన వీఆర్ ప్రిపేర్డ్. రైట్ సార్, ఫైనల్లీ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇలాంటి కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి ఒక్కళ్ళు చాలా కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీని ఏది పణంగా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయకుండా నా యొక్క లైఫ్ నా మీద ఆధారపడిన వాళ్ళకి నేను ఒక మంచి లైఫ్ ఇవ్వగలను అనే కోర్సు మీరు దీన్ని నమ్మచ్చు. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ డొమైన్కి సంబంధించి చాలా డీటెయిల్స్ అందించారు. అలాగే ఫిల్మ్ మేకింగ్ అండ్ విఎఫ్ఎక్స్కి సంబంధించి ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, స్టూడెంట్స్కి ఎలా ట్రైన్ చేస్తున్నారని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ ఎన్ కెరియర్స్. నమస్తే.